వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం కడుతున్న భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా ప్రతీకారేచ్ఛ చర్యగా బద్దలు కొట్టింది అని నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా కూడా అటుపక్షమైనా ఇటుపక్షమైనా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా చేశారని చెప్పి బాగా జోష్ ఫీల్ అవుతున్నారు. మీ జోష్ని తగ్గించడం ఇష్టం లేకనే ఇక్కడ మీడియాలో రానివ్వలేదేమో ఆ విషయాన్ని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా ముందు చూపు దీర్ఘకాలికమైన ఆలోచన చేసి ధర్మబద్ధంగా దాన్ని కోల్చడం జరిగింది. ఎందుకనంటే ఈ బొమ్మ చూడండి, ఇందులో ఆ రెండు కొండల మధ్యన ఉన్న పచ్చటి ప్రాంతమే ఆ కార్యాలయ ప్రదేశం. దాన్ని కొండగుట్ట అనొచ్చు. కరెక్ట్ గా దాని మీదగా అటు ఇటుగా సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వస్తుంది, అంటే ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ ఈ రైలు కట్ట కనిపిస్తుంది కదా, అది దాటాలి కదా, ఫ్లైఓవర్ వచ్చి యువతలు దిగి మళ్ళీ నేషనల్ హైవే కలుస్తుంది. సో అమరావతి నగరాన్ని విజయవాడ నగరానికి లింక్ చేస్తా, లేకపోతే ప్రస్తుత నేషనల్ హైవేకి లింక్ చేసే ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్ ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గొడవ చేసి అది పూర్తి కాకుండా ఆపారు. ఒక 5 కిలోమీటర్ల పారు. దాని భవిష్యత్తులో కూడా పూర్తిగా ఆపేసేయాలి అని అంటే ఈ ఎంట్రన్స్ దగ్గర ఇతను ఇలా గండి కొట్టే ప్రయత్నం చేశాడు. వీళ్ళని కనుక ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టుకొని ఇస్తే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా ఆ రోడ్డుకి అడ్డం పడిపోతారు, ఏదో గొడవ చేస్తారు. ఎప్పటికైనా కూడా అది బద్దలు కొట్టాల్సిందే, ఎప్పటికైనా కూడా వీళ్ళు గొడవ చేయాల్సిందే. అందుకే మొదట్లోనే దాన్ని పాడేశారు. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళేమి దాదాపుగా పూర్తి వచ్చిన పార్టీ ఆఫీస్ అని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సిగ్గు లేకుండా. మీరు చూడండి, ఈ ఫోటో నేను ఒకే ఒక రోజు ముందు తీశాను, పడగొట్టే ముందు రోజు 24 గంటల లోపు. ఫస్ట్ ఫ్లోర్ సెంటరింగ్ ఓసలు కూడా పేకలేదు, అయినా కూడా అదేంటో మరి ఇది దాదాపుగా పూర్తి అయిపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఇందులో కూడా ద్వేషమే ఉంది, ఇందులో కూడా కక్షపూరితమే ఉంది. అసలు ఆ పార్టీ ఆఫీస్ అక్కడ కట్టడమే ఒక కుట్ర ఉంది. అమరావతి మీద పగ ఉంది, అమరావతి మీద ద్వేషం ఉంది, అమరావతిని నాశనం చేద్దామనే ఆలోచన ఉంది. అలాంటి నికృష్టమైన ఆలోచనలు చేశారు కాబట్టే, అమరావతిని నాశనం చేద్దామని కంకణం కట్టుకుని బయలుదేరాడు కాబట్టే ఈ రోజున పులివెందల పోవాల్సి వచ్చింది. పులివెందల నుంచి అటు ఇటుగా బెంగళూరు పోవాల్సి వచ్చింది. రేపొద్దునే లండన్ పోవాల్సి వస్తుంది, మళ్ళా తిరిగి తీహార్ పోవాల్సి వస్తుంది. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోండి, ఇందులో ఏమాత్రమైన కక్షపూరితమైన వైఖరి లేదు. ఒకవేళ ఉంటే గనక మిగతా అన్ని పార్టీ ఆఫీసులు ఆ తర్వాత చూశాం కదా, కోకలకి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ కూడా కూలిస్తే గనక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికో ఆ తెలుగుదేశం పార్టీకో ప్రతీకారేచ్ఛ ఉందని నమ్మండి, లేకపోతే గనక నేను చెప్పింది నమ్మండి. ఆ తాడేపల్లిలో కొట్టేసిన కొండ గురించి ఎవరు మాట్లాడలేదండి, ఇది అన్యాయం. ఇక్కడ పార్టీ ఆఫీస్ పేరు చెప్పి ఏకంగా 2 ఎకరాలు రాన్ చేసుకుని ఆ చుట్టూతో ఉన్న 10-15 ఎకరాల కొండను కొట్టేసే ప్లాన్ చేశారు. ఇదిగోండి, ఇది అమ్మవారి కొండ. ప్రకాశం బ్యారేజ్ ఎక్కి ఇట్లా వచ్చేస్తే ఉండవల్లి సెంటర్ ఆనుకునే బోట్ యార్డ్ ఉంటుంది. ఇదివరకు బకింగ్హామ్ కెనాల్ లో బోట్లు తిరిగేటప్పుడు ఇక్కడ బోట్ యార్డ్ ఉండేదన్నమాట. ప్రజావేదిక దూరంగా కడితే నదికి అది తప్పన్నారు, పర్యావరణానికి ఆటంకం అన్నారు. కానీ మళ్ళా బకింగ్హామ్ కెనాల్ మెయిన్ కెనాల్ పక్కన మళ్ళీ కొట్టేయాలి, ఇలా పార్టీ ఆఫీస్ కట్టేయాలి. ఇలా ప్రతి పార్టీ మీటింగ్ కి పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఏమో విజయవాడ కావాలి, కానీ రాజధాని మట్టికి విశాఖపట్నం కావాలి. ఎందుకంటే అక్కడ కొండలు గుండలు బొట్టలు అన్ని కూడా కొట్టేయచ్చు కాబట్టి. ఆ తర్వాత రాయలసీమను ఫూల్స్ చేయడానికి ఏమో అక్కడ న్యాయరాజు అని కొత్త కాన్సెప్ట్, దానికి సంబంధించిన పేపర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపరు. వైజాగ్లో రాజధాని పెడతామని పోను అక్కడే ఉన్న ఒక్క బిల్డింగ్ కట్టారా? గవర్నమెంట్ ఆఫీసులు వస్తే ఒక్క బిల్డింగ్ కట్టారా? ఏం చేశారయ్యా అంటే ఆయన ఉండడానికి అద్భుతంగా ఒక చక్క రిసార్ట్, 365 days రిసార్ట్ వ్యూతో ఒక ఇల్లు కట్టించుకున్నాడు, అద్భుతమైన ప్యాలెస్. అది వీళ్ళ బ్రతుకులు. ఇలా బ్రతికారు కాబట్టే, కళ్ళు మూసుకుపోయి బ్రతికారు కాబట్టే దారుణంగా ఓడిపోయారు. మళ్ళా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం అని అనుకోవటం కాదు, కాస్త తెలుసుకోండి ఎందుకు ఓడిపోయాం అర్థం అవుద్ది. అది విషయం.